రవికుమార్ గారు. ఇవాళ మాకేం తెలియదు, మాకేం గుర్తులేదని చెప్తున్న పరిస్థితి నుంచి అనివార్యంగా వాళ్ళ ముందు అన్ని ఫైల్స్ పడేసి, అన్ని టెక్నికల్ డీటెయిల్స్ పడేసి, వీటి సంగతి ఏంటి అంటే నీళ్ళు అవుతున్న పరిస్థితి. సో ఇక అందరూ దాదాపు ఒకటే తీసుకొచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, ఎస్ ఇది జరిగిన మాట వాస్తవమే, కానీ ఇదిగో ఈ డైరెక్షన్లో జరిగింది, ఇదిగో పలానా టైంలో జరిగింది. ఎందుకంటే మొత్తం జియో ట్యాగింగ్, అలాగే ఫోరెన్సిక్, ఇటు సెల్ ఫోన్స్ విశ్లేషణ, హార్డ్ డిస్క్స్, కంప్యూటర్స్, ఎప్పుడెప్పుడు ఆర్డర్లు ఎలా ప్లేస్ చేశారు, ఒకటి కాదు ఇంకా ఎటు తప్పించుకోలేని పరిస్థితికి వచ్చేసారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి ఇంత చర్చ జరుగుతోంది? మా ఋషి గారికి, అట్లానే ప్యానెల్లో ఉన్నటువంటి నాగభూషణ్ గారు, రాజేష్ గారు, అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం ఎదురు చూడడం లేదండి. ఎందుకంటే మేము చట్టాన్ని చట్టంగానే ఉపయోగిస్తాం, కాన్స్టిట్యూషన్ని మేము నమ్మినటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన మేము నమ్మి త్రికరణ శుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఒకరు అరెస్టనా లేకపోతే ఒకరు విడుదలనా అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ముఖ్యం కాదు. అయితే మేము చాలాసార్లు చెప్పాం, గత 5 సంవత్సరాలు మేము చాలా పోరాటాలు చేసాం. ఇదే మద్యం మీద, నాసిరకం మద్యం మీద మేము పోరాటాలు చేస్తే మా పైన కేసులు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం పైన మేము పోరాటం చేస్తే కేసులు పెట్టారు. ఉపాధ్యాయులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముందు ఏం చెప్పారు, ఎన్నికల ముందు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు. దానికి తూట్లు పొడిచి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మేము మద్యం వ్యాపారం చేస్తామని చెప్పి మాకు చెప్పారు. దానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం, ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ కానీ లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్న డిస్టిలరీస్ కానీ వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని బలవంతంగా భయపెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకొని రెక్టిఫైడ్ ఏదైతే స్పిరిట్ ఉంటుందో దానికి రంగులద్ది నాసిరకం మద్యాన్ని ప్రజల మధ్యకి పంపించి ధరలను అధికంగా పెంచి, ఏమయ్యా ధరలు ఎందుకు అంత పెంచావు? చంద్రబాబు నాయుడు గారు జూన్ 30, 2019 వరకు కూడా 53 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ బాటిల్ని నువ్వెందుకయ్యా 250 రూపాయలు చేసావనంటే, ధరలు ఎక్కువ పెంచితే మద్యం తాగడం మానేస్తారని చెప్పి వింత భాష్యాలు, వక్ర భాష్యాలు, వింత వితండవాదాలను సృష్టించినటువంటి వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు చేశారు. అందుకే మేము ఎప్పుడూ చెప్పేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి ప్రతి స్కీము ఒక స్కాము అని. ఇది యథార్థం. ఇప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో స్కాములు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, తీసుకున్న అతి కొద్ది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా స్కాములు జరిగాయి. అలానే ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలని, జీవితాలను పెంచాలి, ఆరోగ్యాలను పెంచాలి. కానీ ఒక ముఖ్యమంత్రి నాసిరకమైనటువంటి మద్యాన్ని ప్రజల్లోకి పంపించి, అది ప్రభుత్వం ద్వారా పంపించి, ఎందుకంటే ఒకసారి మీరు గమనించండి, ఆ రోజు కూడా మేము చాలాసార్లు చెప్పాం, మళ్ళీ ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేస్తున్నారు. మద్యం షాపులో నియమించుకుంది వైసీపీ కార్యకర్తలు తన మనుషుల్ని. మద్యాన్ని బ్రవరేజెస్ కంపెనీస్ నుంచి బ్రవరేజెస్ డిపో వరకు తీసుకొచ్చింది ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచింది. అలానే మద్యం ఏదైతే ఇంకా కొన్ని పలు పర్యాయాలు మేము అది కూడా గమనించాం. ఆ రోజు కూడా నేను ఫిర్యాదు చేశాను, నా ఫిర్యాదు కూడా ప్రభుత్వంలో ఉంటుంది. ఓకే, నేరుగా అసలు కొన్ని నెలకి ఒక లోడు కానీ 2 లోడ్లు కానీ నేరుగా ఏదైతే డిస్టిలరీస్ కంపెనీ ఉందో కంపెనీ నుంచి నేరుగా షాప్ దగ్గరికి వచ్చేది. అంటే లిక్కర్ 7 అంచెల్లో జరిగిందని, అంటే ఈ ఆర్డర్ దగ్గర నుంచి ఫైనల్ గా ఎక్కడికి చేరాల డబ్బు అనేది మొత్తం అంతా ఒక 7 అంచెల్లో పక్కగా పర్ఫెక్ట్ స్కెచ్ తో జరిగింది. 100% ఋషి గారు, అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ డబ్బు చేరడం 2 రకాలు. ఒకటి మీరు మాట్లాడేది ముడుపుల కోసం, అంటే నాసిరకం మద్యాన్ని సప్లై చేసి ఆ నాసిరకం మీద ముడుపులు తీసుకోవడం, ఇది ఒక రకమైనటువంటి స్కామ్. రెండో స్కామ్ ఏంటంటే వీళ్ళే మద్యం డిస్టిలరీస్ని బలవంతంగా తీసుకుని డిస్టిలరీ నుంచి నేరుగా వైన్ షాప్కి వచ్చి అమ్మారు. అంటే మధ్యలో ఏదైతే ఎక్కడైతే మీకు బ్రెవరేజెస్ మన కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ నమోదై వస్తేనే
వాటికి ప్రభుత్వానికి విధించినటువంటి ట్యాక్స్లన్నీ కూడా తద్వారా కాదు ఇప్పుడు కాదు ఈ మొత్తం ఈ వ్యవహారం ఏం అంతా జరిగింది కాదు ఇప్పుడు ఇవాళ హైకోర్టులో ప్రజెంట్ చేయబోతోంది సిట్ అంటే ఆర్డర్ ప్లేస్మెంట్ దగ్గర నుంచి ఫైనల్ స్టెప్ వరకు ఎలా జరిగింది అనేది. అలాగే ఈడీ కూడా ఎంటర్ అయింది కోన గారు ఈ రాజకేశ్వర రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంది. సో ఇంకా అర్థమైపోయిందా ఈ వైసీపీ కీలక నేతలకు అలాగే ఈ లిక్కర్ గ్యాంగ్ కి అర్థమైపోయింది ఎందుకంటే ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో సిట్ అన్ని ఆధారాలతో లాక్ చేసేసింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు మద్యం కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఆయన ధనంజయ రెడ్డి అవును మా జిల్లాలో కలెక్టర్గా చేశాడు. మా జిల్లాలో కలెక్టర్గా చేసేటప్పుడు రాయచోటు నుంచి తన బంధుగణం, రాయచోటు నుంచి కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగణం ఆ 3 సంవత్సరాలు ఇక్కడ జిల్లాలో తిష్ట వేసి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక మాఫియా చేసింది కడప గ్యాంగ్ అండి. ఓకే కానీ కలెక్టర్గా ఉండి ఏం చెప్పేవాడు మా ముఖ్యమంత్రి గారికి, సార్ లోకల్ ఎమ్మెల్యేలు సార్ అని చెప్పి తప్పుడు సమాచారాలు ఇచ్చేవాడు. అంటే ఇదే ప్రశ్న నేను ఈ రోజు కాదండి ఆ రోజు నేను జిల్లా పరిషత్లో ఇదే ధనంజయ రెడ్డిని ఆ రోజు ప్రశ్నించాను. బహుశా ఈ నెక్స్ట్ తర్వాత శాండ్ మాఫియా బయటకు వచ్చినప్పుడు ఆ వ్యవహారాలు బయటకు వస్తాయేమో మాట్లాడదాం రవి గారు. సో దీనికి పాత్రధారి సూత్రధారి తాడేపల్లి వైపే ఉంటాయండి. అదే అంటున్నా అంటే కాదు కూడా మాట్లాడుకుంటున్నాం. తర్వాత శాండ్ ఉంది ల్యాండ్ ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే జరిగిన